హాయ్ అండి అందరికీ. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది ఉల్లి కారం, ఎండుమిర్చి ఉల్లిపాయలతో ఉల్లి కారం అంతేనామా? ఏం చేస్తున్నది? అది పండు మిరపకాయలు ఉన్నట్టుంది. కొత్తకాయలు, ఎండుమిర్చి చెప్పు. పెద్ద ఉల్లిపాయలు వేసి బాగా దంచాలి. ఇగోండి పెద్ద ఉల్లిపాయలు అన్ని తొక్కులు తీసి పెట్టుకుంది. అవి వచ్చి ఎండుమిర్చి, ఉప్పు కదా, ఉప్పు, ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయలు దంచాలి. ఇప్పుడు దంచేది ఎండుమిర్చి, ఉప్పు. ఇవన్నీ ఉల్లిపాయలు తొక్కు తీసి పెట్టుకుంది. అట్లా పచ్చి అన్నీ దంచాలి. దంచి వీటిల్ని నూనెలో వేపాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని, తాలింపు సామాన్లు వేసుకొని బాగా సిమ్ములో పెట్టుకొని వేయించుకుంటూ ఉల్లి కారం దోశలోకి, ఇడ్లీలోకి అన్నిటికీ పనికొస్తుంది. వేడి వేడి అన్నంలోకి ఇంకా చాలా బాగుంటుంది. రోట్లోనే దంచాలి, మిక్సీకి అయితే వేయకూడదు. ఇంకా వెల్లుల్లిపాయలు ఏం వేయకూడదు వీటిల్లో. అంటే ఈ టేస్ట్ ఇంతే. ఇంకా ఉల్లి కారం, ఉల్లిపాయ కారం అని దోశలోకి చేస్తారు, అది వేరే, ఇది వేరు. ఎర్రకారం అంటారు, అది ఎర్రకారం, అది వేరు, ఇది వేరు. ఇది ఆయిల్లో వేయించుతాం, అది యాంచం కదా. ఉల్లిపాయ కారం దోశలో అది యాంచం కదా, అది పచ్చిదాన్ని. ఇదంటే ఎర్రగా యాగాలి, బాగా పచ్చి వాసన లేకుండా వేయించుకోవాలి, అప్పుడు బాగుంటుంది. కాకపోతే పండు మిర్చి ఉన్నట్టుంది, మరీ మెత్తగా కాదు కదా. మెత్తగా ఎందుకు అవుద్ది? ఒక్క ముక్క దంచాలి, 3 వంతులు నలిగిపోవాలి బాగా. ఊళ్ళో కనిపిస్తూనే ఉంటుంది ఏగుతుంటే, ఏగినప్పుడు మిరపకాయ తొలకలు, ఉల్లిపాయ ముక్కలు. కానీ చాలా బాగుంటుంది టేస్ట్గా ఉల్లి కారం. మిరపకాయలు సరిగా ఎండను కూడా అన్నవాళ్ళు. పండు బాగా పొట్టకాయ, కడుపులో మంట వస్తుంది. ఈ ఇంట్లో ఉల్లిపాయలు చాలా బాగా కారాన్ని తినేస్తుంది కదా, అందులో నూనెలో ఏగుద్ది. ఇంక నీకు ఎక్కడ వస్తుంది? ఇదిగో ఫ్రెండ్స్, అయిపోయింది. ఎర్రకారం, ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయలతో ఎర్రకారం. ఎంతో టేస్టీ ఉల్లికారం, ఎర్రకారం ఏదైనా అనొచ్చు. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టాలి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో మేము ఇలా కలుపుతాం కదండి, చూడండి. ఇవ్వండి ఉల్లికారంతో రోట్లో నూరింది దాంట్లో ఫస్ట్ ముద్ద. ఓకే ఫ్రెండ్స్, దగ్గరికి పెట్టు. ఇదిగోండి ఆన్ చేసి కళాయి పెట్టాము, నూనె పోసాము. ఇంకా తాలింపు పెడతానికి అన్నీ రెడీ చేస్తున్నాం. ఆవాలు వేస్తున్నాం. ఆవాలు వేసిందండి, ఇప్పుడు జీలకర్ర వేస్తున్నాం. అంతే అండి. ఇంకా కరివేపాకు వేసుకొని ఆ కారం దాంట్లో వేసుకొని సిమ్లో పెట్టుకుంటే రెండు ఎండుమిరపకాయలు అలాగా వేస్తుందండి. ఇప్పుడు మనం దంచుకున్నాం కదండి, దాన్ని అయితే దాంట్లో వేసేయటమే. అది ఇంకా సిమ్లోనే పెట్టుకోవాలి. కళాయి ఏంటి అట్లా ఉంది ఇట్లా ఉందని అయితే అనుకోవద్దండి, మా అన్నీ బాగానే ఉంటాయి. మేము అన్నీ శుభ్రంగానే చేసుకుంటాం. ఎందుకంటే ముందుగా అనకుండా చెప్తున్నానండి, మన వాళ్ళకి ఎక్కువ డౌట్స్ కదండి. ఎవరైనా అడగచ్చు, తప్పులేదు. కానీ శుభ్రంగానే ఉంటాం తినే వాటిల్లో. అదేంటంటే ఇలాంటివి వేసినప్పుడు లాస్ట్లో మనకి బాగా అడుగంటుతాయి అనమాట. మీకు ఎంత చేసినా కానీ అట్లాగే వస్తాయి అనమాట. నాకు 5-6 కళాయిల దాకా ఉంటాయి, ఒక్కొక్కటి వాడుతుంటాము. ఇలా లేట్గా ప్రాసెస్ సిమ్లో పెట్టి అయ్యేదానికి మాత్రం ఈ కళాయి వాడతాను నేను. అందువల్ల అది అలా ఉందని ఏమనుకుంటున్నాను. అట్లా వేసేసేయాలన్నమాట. దాన్ని సిమ్ములో పెట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఇట్లా కలుపుతూ ఉండాలి, సిమ్ములో ఉండాలి. ఇలాంటి వాటికి మాత్రమే దీన్ని యూజ్ చేస్తానండి నేను. నాకు అన్నీ సపరేట్గా ఉంటాయి అన్నమాట. అది ఎందుకంటే అందరూ కాదండి, కొంతమంది మాత్రమే. తప్పులేదు చెప్పటంలో కూడా, అనటంలో కూడా. ఎవరైనా అనొచ్చు, తప్పేం లేదు. కానీ ముందుగా అయితే నేను డౌట్ క్లియర్ చేస్తున్నానండి. ఇలాంటి వాటికి మాత్రం దీన్ని యూజ్ చేస్తాను నేను. మనం శుభ్రంగానే కడుక్కుంటాం, అయినా అది అట్లా వచ్చేస్తుంది అనమాట. అదిగోండి, నేను అస్సలు ఉంచనండి. కొంచెం పగిలిపోయిన వస్తువులైనా అలా వచ్చినా కానీ నేనైతే ఉంచను, వేసేస్తాను ఉల్లిపాయలకి అట్లాగా. మా అన్నీ తయారు చేసుకుని అమ్ముకుంటారు, కానీ నేను అలా అమ్మను కూడా అమ్మను, ఉల్లిపాయలకి వేసేస్తాను అనమాట. అదండి ఈరోజైతే నా చిన్న వీడియో. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి, ఇంకేం లేదు, అయిపోయింది దాని ప్రాసెస్. సిమ్లో పెట్టేసేయాలా, కలుపుతూ ఉండాలి. పూర్తిగా బాగా దగ్గరికి వచ్చేస్తుంది, రెడ్డిష్గా వచ్చేస్తుంది, ఇంకా రెడ్డిగా వచ్చేస్తుంది అనమాట. దోశలోకి, ఇడ్లీలోకి, ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది, చపాతీలో బాగుంటుందమ్మా, బాగుంటుంది. చేసి కానీ ఒక డబ్బాకి తయారు చేసి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులు ఉంటుందమ్మా నిలవ? వారం 10 రోజులు ఉంటుంది. వారం 10 రోజులు. వాటర్ తగలకుండా అయితే చాలా బాగుంటుంది, వాటర్ తగలకుండా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.